జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. సార్ నీట్ 2026 రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ డిమోటివేట్ అయ్యారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ రాలేదనో, ర్యాంక్ రాలేదనో, లేదంటే చాలామంది ఫెయిల్ కూడా అయ్యారు కాబట్టి. అయితే ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి? అండ్ వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుండి సపోర్ట్ కానీ ఎలా ఉండాలంటారు? మా దగ్గరికి చాలామంది కెరీర్ గైడెన్స్కి వచ్చినప్పుడు వాళ్ళలో చాలా అంటే ఈ మార్కులు చూశాక, ర్యాంక్ చూశాక ఒక డీమోటివేషన్ ఉంటుంది. అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే 22 లక్షల మంది రాస్తే ఎంబీబీఎస్ అవకాశం 1,10,000 మందికి ఉంటుంది. బీడీఎస్ ఇంకో 2 లక్షల మందికి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇందులో కొంతమందే సక్సెస్ అవుతారు. మరి మిగతా వాళ్ళు సక్సెస్ అవ్వకపోవటానికి బాధపడటం, లేకపోతే పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల్ని అంటే డీమోటివేట్ చేయటం కాకుండా ఎప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే అనుకున్న మార్కులు రానప్పుడు మనం అక్కడ చూసుకోవాల్సింది అసలు ఒక రూట్ కాజ్ అనాలిసిస్ చేయాలి. అంటే ఎందుకు, దీనికి రీజన్ ఏంటి? సో రూట్ కాజ్ అనాలిసిస్ చేసినప్పుడు కొన్నిసార్లు స్టూడెంట్ సైడ్ మిస్టేక్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఫ్యాకల్టీ సైడ్ మిస్టేక్స్ ఉంటాయి, కొన్నిసార్లు కాలేజ్లో ఎన్విరాన్మెంట్ ఉంటుంది, కొన్నిసార్లు అసలు వాళ్ళ గోల్ మీద క్లారిటీ లేకపోవటం, ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే ఆ రీజన్స్ని అర్థం చేసుకోరు. సో నేను అందరికీ ఏం చెప్తానంటే పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా నీట్ ఎగ్జామ్లో మార్కులు తక్కువ రావటం అనేది, లేకపోతే మీరు కట్ ఆఫ్ పైనుండి ఎంబీబీఎస్ సీట్ రాకపోవడం అనేది అదేదో ఫెయిల్యూర్ కాదు. సో ఈ సంవత్సరం మీ పెర్ఫార్మెన్స్ అనేది మీరు అనుకున్న స్థాయికి రాకపోవడానికి నెగిటివ్ మార్కింగ్ కావచ్చు, లేకపోతే మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీలో క్యాలిక్యులేషన్ పార్ట్ డల్గా ఉండటం కావచ్చు, లేకపోతే మీకు నీట్ ఆబ్జెక్టివ్ అంటే భయం ఉండొచ్చు, మీకు ఐపీఈ వస్తుంది కానీ ఆబ్జెక్టివ్ సైడ్ ప్రిపరేషన్ లేకపోవచ్చు. సో రీజన్స్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ రీజన్స్ని అర్థం చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇప్పుడు ఏమైంది, క్వశ్చన్ ఫార్మాట్, ఎగ్జామ్ పేపర్ ఫార్మాట్ మారింది. ఇప్పుడు మనం ఈ సంవత్సరం జరిగిన 3 విషయాలు ఏంటంటే ఫార్మాట్ అంటే ఎగ్జామ్ పేపర్ అనేది కొంచెం టఫ్గా రావడం జరిగింది. సో లెంగ్దీ క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత రెండవది చూస్తే మనకి ఫస్ట్ అటెంప్ట్ నీట్ ఫస్ట్ ఎగ్జామ్ క్యాన్సిల్ రీనీట్ జరిగింది. సో దానివల్ల కొంతమంది డిమోటివేట్ అయ్యారు. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి ఫస్ట్ నీట్లో బాగా మార్కులు వచ్చినాయి, సెకండ్ నీట్లో తగ్గినాయి. సో అసలు ప్రాక్టికల్గా జెన్యూన్ రీజన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత చేసినా అంటే స్టూడెంట్ సైడ్ మిస్టేక్స్ ఉన్నాయి, స్టూడెంట్ బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నాయి, స్టూడెంట్కి అసలు అంత ఇంట్రెస్ట్ లేదు అనుకుంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తే బెటర్, ఇప్పుడున్న నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని అర్థం చేసుకుని ఎంబీబీఎస్ కాకపోయినా, బీడీఎస్ కాకపోయినా, లేకపోతే వేరే ఈ ప్రొఫెషన్స్ కాకపోయినా అందులో కూడా నీట్లో మంచి కాలేజెస్ ఉన్నాయి. అంటే నీట్ ద్వారా కొన్ని మంచి కాలేజెస్కి మంచి డిగ్రీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అలైడ్ సైన్సెస్ కానీ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. సో అవన్నీ చూస్ చేసుకోవాలి. లేదు స్టూడెంట్ మిస్టేక్ ఏం లేదు, స్టూడెంట్కి ఇచ్చిన టీచింగ్లోనో, స్టూడెంట్కి ఇచ్చిన మెటీరియల్లోనో, స్టూడెంట్కి ఇచ్చిన స్కెడ్యూల్లోనో, ఎగ్జామ్ ప్రిపరేషన్లోనో, మాక్ టెస్ట్లోనో, రివిజన్ ప్యాటర్న్లోనో, ఎర్రర్ అనాలిసిస్లోనో, అంటే ఎక్కడో స్టూడెంట్కి సరైన గైడెన్స్ రాక మిస్ అయింది అనుకోండి, అప్పుడు తను 200 మార్క్స్ వచ్చినా 250 మార్క్స్ వచ్చినా నిందించాల్సిన అవసరం ఏం లేదు, దాన్ని తక్కువగా చూడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు కూడా రీఅటెంప్ట్ అయ్యి ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఏంటంటే పేమెంట్ కేటగిరీ వెళ్ళే పేరెంట్స్ కూడా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఏదైనా ఈజీగా రాకూడదు. అంటే ఈజీగా డబ్బులు ఉన్నాయని చెప్పి సీటు కొనేస్తే వాడు మళ్ళీ పీజీ ఎలా చేస్తాడు? సో దానికంటే కూడా ఇంకొకసారి అవకాశం ఇచ్చి తను ఓన్గా సెల్ఫ్గా సీట్ తెచ్చుకునేలాగా ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్. సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఎవరైతే ఇలా అప్రోచ్ అవుతారో సో 2 వీక్స్ పాటు 14 డేస్ నీట్ లాంగ్ టర్మ్ ఫౌండేషన్ క్లాసెస్, అంటే వాడు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఒక ఓరియంటేషన్ ఇవ్వటం, ఒక అనాలిసిస్ చేయటం, సో వాడిని అర్థం చేసుకోవటం, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయటం, సో ఆ ఫ్యాకల్టీ ఎక్కడ ఏ టాపిక్స్లో తను డల్గా ఉన్నాడో ఫైండ్ అవుట్ చేయటం, పర్సనలైజ్డ్ నీట్ కౌన్సిలింగ్ ఇవ్వటం, ఇవన్నీ కలిపి అన్అకాడమీ మాదాపూర్ క్వాలిటీ థాట్ 14 డేస్ ఫ్రీ క్లాసెస్, అంటే క్లాసెస్ ఫ్రీ ఉంటాయి, అకామిడేషన్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, రెసిడెన్షియల్. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదు, మీరు ఏదైనా గవర్నమెంట్ కాలేజెస్లో బైపీసీ చదివారు, గురుకులాల్లో చదివారు, మీరు ఎక్కడ చదివినా పర్వాలేదు, లేదా మీ కాలేజెస్లో సరిగ్గా చెప్పలేదు, మీకు 2 వీక్స్ పాటు నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ క్లాసెస్ ఉంటాయి. దీని ద్వారా 2027లో మీరు నీట్ని అచీవ్ చేయడానికి, మీ నీట్ క్రాక్ చేయడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయటం, ఒక ప్లాన్ ఇవ్వటం, మీకు ఒక స్కెడ్యూల్ ఇవ్వటం, ఏం చేస్తే క్రాక్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక ఓన్లీ 150 స్టూడెంట్స్కి మాత్రమే ఈ అవకాశం ఉంది. సో ఈ ప్రోగ్రామ్ ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆగస్ట్ 1 స్టార్ట్ అయ్యే ఈ ప్రోగ్రామ్కి స్టూడెంట్స్ ఈ వీడియోలో ఇచ్చే నెంబర్ కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇది రైట్ టైంలో రైట్ స్టెప్ కదా సార్ స్టూడెంట్స్కి, వాళ్ళు అనలైజ్ చేసుకోవడానికి కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ.